విషయం. 9th ఆగస్టు మధ్యరాత్రి మన సోదరి నా బిడ్డ వయసు, ఆ బిడ్డ డాక్టర్ మౌమిత ఆ రోజు 36 గంటల డ్యూటీలో మధ్యరాత్రి పాపం 2 వరకు పనిచేసి రెస్ట్ తీసుకునేటానికి కూడా వసతులు లేని ప్లేస్లో సెమినార్ హాల్ పోయి పడుకొని అదే ఆమెకు చివరి రాత్రి అవుతుందని ఆమె కానీ ఎవరు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఊహించకపోవచ్చు. ఇంత దౌర్భాగ్యం అంటే పనిచేసే కాడ రెసిడెంట్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, వైద్య సిబ్బంది కావచ్చు, వసతులు లేక రెస్ట్ రూములు లేని పరిస్థితి. ఒక మానవ మృగం, అది ఒక్కరా ఇద్దరా సామూహికమా తెలియదు. ఆ బిడ్డ మీద ఆ దౌర్జన్యం, ఆ ఫోటోలు చూస్తే కళ్ళకు స్పెట్స్ పుచ్చుకొని రక్తం మరగడం చూస్తుంటే మాకు రక్తం మరుగుతున్నది. ఇప్పుడు మనందరికీ రక్తం మరుగుతున్నది. ఆమె పక్క తెగుటలు పటపటని ఇరుగుతుంటే మాకు పటపటమని పిగిచి ఆ మానవ మృగాన్ని నడి మధ్యలో చిరస్థాలో ఉరిదీసి పుట్టాలంట చేసినా కూడా ఆ పాపం పండదేమో అనేంత కోపం. ఎన్నాళ్ళు ఇంకా ఈ దౌర్జన్యాలను ఈ వైద్య సిబ్బంది కావచ్చు, డాక్టర్లు కావచ్చు, సిబ్బంది కావచ్చు సహించాలి. సేఫ్ జోన్ గా ఎందుకు డిక్లేర్ చేయరు వైద్యాన్ని? సేఫ్ జోన్ అంటే ఎయిర్పోర్ట్స్ లో సేఫ్ జోన్ ఉంటుంది, లోనికి వెళ్ళాలంటే 3 ఇంచుల సెక్యూరిటీ ఉంటుంది. మరి ప్రాణాలను కాపాడే యొక్క వైద్య విభాగం ఏదైతే ఉన్నదో దానికి ఇది వర్తించదా? ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ లెవెల్లో, రాష్ట్ర లెవెల్లో బాగా ఆలోచించి నవ్వార్ నెవర్ డూ ఆర్ డై అనే స్థితికి వస్తున్నాం మనం. ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, ఏ రాజకీయాలతో సంబంధం లేదు, కానీ ఒక వైద్యునిగా వైద్య సిబ్బంది తమ డ్యూటీలు చేసుకున్నప్పుడు సరి అయినటువంటి వసతులు కావచ్చు, సెక్యూరిటీ ఆస్పెక్ట్ కావచ్చు లేకపోయినందుకు ఇట్లాంటి దుర్మార్గపు చర్యలు, దీంట్లో కుట్ర భాగం వెళ్తున్నది. ఇదంతా కూడా వెంటనే బయటికి తీసుకురావాలి అధికారులు. ఎవరెవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యిందో ఫస్ట్ అక్కడున్న ప్రిన్సిపల్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ అమ్మాయి సూసైడ్ చేస్తున్నదని చెప్తారు. 3 గంటల సేపు ఆ తల్లిదండ్రులను బాడీ చూడనీయకుండా మరి దీంట్లో ఏం కుట్ర భాగం దాగినది? వీటన్నిటినీ వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉన్నది. అధికారులు ఆ రోజు జరిగినటువంటిది ఒక ఎత్తు అయితే, శాంతియుతంగా అక్కడ 200-300 మంది మన డాక్టర్లు, వైద్య సిబ్బంది ఆ నిరసన కార్యక్రమం చేపడితే 6-7 మంది గూండాలు జమై రాత్రికి రాత్రి నిరసన తెలియజేస్తున్న డాక్టర్లను, వైద్య సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేసి ప్రభుత్వ ఆసుపత్రి మొత్తం ధ్వంసం చేసిన చీరు ఇంకా బాధాకరం. మరి ఎక్కడికి పోయింది ప్రభుత్వం? పోలీసు యంత్రాంగం వెళ్ళిపోయింది, మీ ఇంటెలిజెన్స్ వెళ్ళిపోయింది. 7,000 మంది నిన్న కూడా హైకోర్టు, కలకత్తా హైకోర్టు నిలదీసింది. 7,000 మంది అక్కడ జమయ్యి ప్రభుత్వ ఆసుపత్రిని ధ్వంసం చేస్తుంటే మెడికల్ కాలేజీని మీరంతా నిద్రపోతున్నారా? ఇదే విధంగా కలకత్తా హైకోర్టు నిలదీసింది. అంటే దీంతో తప్పకుండా కుట్ర కోణం దాగి ఉన్నది. ఇది ఆషామాషి ఏదో మౌమిత మీద కాకతీయంగా జరిగింది కాదు అనేది వైద్య అసోసియేషన్ అందరూ భావిస్తున్నారు. కాబట్టి ఈరోజు సిబిఐను, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డిమాండ్ పట్టుకొని కుట్ర కోణాన్ని కూడా బయటికి తీసి ఇట్లాంటి రిపీట్ కాకుండా చేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దేశం యావత్తు ఎక్కడికి చూసినా నలుమూలలో ఇదే చర్చ. ఈ రోజు మనం ఓపీ సర్వీసెస్ మరియు నాన్ ఎమర్జెన్సీ సర్జరీస్ కూడా బంద్ చేసి ఈ రోజు ఇక్కడ వరంగల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ శాఖ పిలుపు మేరకు మనం అందరం వచ్చాం. ఇది ఏదో ఒక డాక్టర్ కు జరిగినటువంటి సంఘటన కాదు. మహిళా డాక్టర్, ఒక మహిళ, ఒక మానవత్వానికే మచ్చ జరిగినటువంటి సంఘటనగా నేను అభివర్ణిస్తున్నాను. ఇదేదో వైద్య సిబ్బంది డాక్టర్ జరిగిందని అనుకోండి, సమాజం మొత్తం కూడా స్పందించాల్సినటువంటి అవసరం.
మేధావి వర్గాలు ఉన్నదానికి లేని దానికి స్పందిస్తారు కదా. మరి ఈ రోజు మేధావి వర్గాల్లో మేము అడుగుతున్నాం డాక్టర్ల సంఘం తరఫున మీరందరూ స్పందించాలి, ఈ రోజు మాతో కలిసి రావాలి. అందుకే ఈ రోజు మేము ఓపెన్ కాల్ ఇచ్చినాం. ఒక్క డాక్టర్లు కాకుండా పారామెడికల్ సిబ్బంది, మిగతా కాకుండా ఇంటెలిజెన్స్ వర్గాలు ఎవరైతే ఉన్నారో ఇంటెలెక్చువల్స్ వాళ్ళందరూ ప్లస్ సమాజం మీద స్పందించే ప్రతి ఒక్కరు కూడా దీనిలో భాగస్వామ్యమై ఈ రోజు ఇవాళ కార్యక్రమంలో అందరం కూడా మనం శాంతియుతంగా మనం చేస్తున్నాం. ఈ కార్యక్రమం ప్రజాస్వామ్యయుతంగా చేస్తున్నాం. ఈ యొక్క ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి, రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వమా ఒక సెంట్రల్ లా యాక్ట్ రావాలి మెయిన్ డిమాండ్. పార్లమెంట్ ముందున్నది అయినా అది ఇంకా కళ్ళు తెరవట్లేదు. ఆ సెంట్రల్ యాక్ట్ అగైన్స్ వైలెన్స్ అగైన్స్ డాక్టర్స్ అండ్ ది హాస్పిటల్ ఎస్టాబ్లిష్మెంట్స్. డాక్టర్లు ఒక్కరే కాదు, వైద్యం అందించే ప్రతి ఒక్కరు కూడా, అది స్టాఫ్ సిస్టర్స్ కావచ్చు, క్లాస్ 4 ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వైద్యంలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరి మీద కూడా ఎవరి మీద కూడా దాడి జరగకుండా ఒక సెంట్రల్ యాక్ట్ తీసుకురావాలనేది ముఖ్యమైనటువంటి డిమాండ్. ఇది తీర్చాలే ప్రభుత్వాలని తెలియజేస్తూ ఈరోజు మరి వరంగల్ శాఖ ఈరోజు ఇచ్చిన కాలు మీరందరూ వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరం కూడా మనము ఇంతకుముందు మన ప్రెసిడెంట్ ఎలక్ట్ డాక్టర్ నాగార్జున రెడ్డి గారు చెప్పినట్టు మనము కాకతీయ మెడికల్ కాలేజ్ వరకు వెళ్తాం. తర్వాత కూడా జిల్లా యంత్రాంగాన్ని కూడా కలిసి మెమోరాండం ఇవ్వాల్సి ఉంటుంది. మనం అందరం రెస్పాండ్ ఇవ్వాలి ఎక్కడికక్కడ. సోషల్ మీడియాలో ప్లీజ్, సోషల్ మీడియాలో మీకు ఒక్కొక్కరికి ఎన్నో గ్రూప్స్ ఉన్నాయి. మరొక డాక్టర్ల గ్రూపులనే రెస్పాండ్ కాలేదు. You have to respond in different groups where you are non-medical groups, because manamu you have to create or bring awareness amongst non-medical groups. It's not just only to post in our medical groups. Please note this point. It is important. Prajala